ఈరోజు మీకున్న డౌట్ క్లియర్ చేయడానికొచ్చాను నేను. అసలు సైజు ష్రింక్ అయితదా? సైజ్ తగ్గుతదా? సైజు అంటే ఏదైతే అంగం సైజుంది అది నిజంగా తగ్గుతదా? తర్వాత మందులతో ఎక్కువవుతదా? చాలామంది ఆండ్రాలజిస్ట్ చెప్తుంటారు. అసలవ్వదు. ఇది మీ మైండ్ మీరు ఆలోచించే విధానం అని జెప్తారు. అన్ని అపోహలు ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం. ఎన్నో సార్లు నేను చెప్పాను. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్పబోతున్నాను. మన అంగం సైజ్ ఎప్పుడైనా సరే మిస్‌యూజ్ చేస్తే మీకంతా ఇచ్చేది దేవుడు మంచిగిస్తాడు. కానీ మీరు మిస్‌యూజ్ చేస్తే డెఫినెట్‌లీ అది ష్రింక్ అవుతది, తగ్గుతది. దాంట్లో ఏదో దోషం వచ్చేస్తుంది. ఇప్పుడు అంగం సైజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఫస్ట్ నార్మల్ సైజ్ ఏంది అది కనుక్కుందాము. నార్మల్ సైజ్ ఎవరిది ఎంత ఉంటుంది? ఒక 6 ఫీట్, 7 ఫీట్ టాల్ అతనిది అంగం సైజ్ చాలా పెద్దగుంటుందా? అలా ఉండదు. ఎవరైనా సరే అంగం సైజ్ జెనెటిక్ కూడా ఉంటుంది. వాళ్లకు వివిధ రకాల సైజెస్ ఉంటాయి. కొంతమందికి తక్కువ కూడా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ కూడా ఉంటుంది. కానీ నార్మల్ యావరేజ్ సైజు వరల్డ్‌లో అంతా రిసర్చ్ చేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే నార్మల్లీ మనకు అంటే ఏషియన్ కంట్రీస్‌లో, ఆఫ్రికన్ కంట్రీలో అటు ఇటు చూసిన తర్వాత యావరేజ్ తీశారు ఒకటి. యావరేజ్ తీసిన తర్వాత ఏం చెప్తున్నారంటే 3.5 సెంటీమీటర్స్ నుంచి 5.5 వరకు ఇది నార్మల్. ఇది అంతే. ఇప్పుడు చూడండి సైజ్ డస్ ఇట్ మ్యాటర్? సైజ్ డజంట్ మ్యాటర్. సైజుతో ఉన్న వాళ్ళకి అమ్మాయిలు ఓకే అంటారు. లేదు అదన్నీ ప్రశ్నలు చాలా సార్లు మాట్లాడాము మనం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సైజు ఏదైతే ఉంటుందో 3.5 మనకు ఏదైతే ఇంచెస్ ఉంటాయో అక్కడి నుంచి 5.5 ఇంచెస్. అయితే అస్సలు డిపెండ్ ఎక్కడ ఉంటుందంటే యోని ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా సరే ఆ యోని దగ్గర ఎంతొస్తుంది మీకు అది ఇంపార్టెంట్. యోని సైజ్ తెలుసుకున్నారనుకోండి, యోని లోతు తెలుసుకున్నారనుకోండి, మీకు అంగం గురించి టెన్షన్ ఉండదు. ఇప్పుడు అంగము ఎప్పుడైతే ఉంటుందో ఈ లెంత్ ఉంటే ఓకే. నార్మల్లీ ఒక 5 ఇంచెస్ గూడా ఉంటే చాలు. మాక్సిమం ఇది. చాలా అంటే దీనికంటే ఎక్కువ అంటే ప్రాబ్లమ్. ఎందుకంటే యోని ఏదైతే ఉంటుందో దాని లోతు యోని ఏదైతే ఉంటుందో దాని లోతు ఒకవేళ చూస్తే లోపలికెళ్ళి యూజువల్లీ ఏందంటే మనకు 2.5 ఇంచెస్ టు 3 ఇంచెస్ ఉంటుందంతే. మాక్సిమం ఇది. ఇది మాక్సిమం ఇంత ఉంటుంది యోని లోతు అంతే. దాంట్లో మీ అంగం ఒకవేళ 5 ఉంటే ఓకే. పర్వాలేదు. 7 ఉంటే 8 ఉంటే వాళ్ళకే అవసరం లేదు. మీకెందుకు? అది నేను ఊకే చెప్తూ ఉంటాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ యోని ఏదైతే ఉంటుందో యోని లోపలికి ఎప్పుడైతే అంగం ప్రవేశిస్తుందో అది ఉట్టి 2.5 ఉన్నా చాలు. కానీ అంగం గట్టిగా ఉండాలి, లావుండాలి. ఇప్పుడు నిజంగా తగ్గుతదా? ఎవరిదైతే 5 ఉంది వాళ్ళది తగ్గి 3.5 అవుతుందా? ఇదంతా నేను ఎరెక్ట్ స్టేట్‌లో మాట్లాడుతున్నాను. ఎరెక్ట్ స్టేట్‌లో అంటే మీకు ఎప్పుడైతే కోరికలొచ్చాయో అప్పుడు. మీరు ఎప్పుడంటే అప్పుడు నేను అంగం అట్లా ఉండాలి అన్నట్టు కాదు. చాలామంది చిన్నగా అయిపోయింది అంటారు. అంగము ఎప్పుడైనా సరే 24 అవర్స్ మెత్తగానే ఉంటుంది. అంగము ఎరెక్ట్ స్టేట్‌లోనే ఎరెక్ట్ స్టేట్ గురించి మనం మాట్లాడేది. అయితే ఇప్పుడు ఈ సైజు తగ్గిందనుకోండి. సైజు తగ్గిపోయిన తర్వాత వాళ్ళకు డిప్రెషన్‌కెళ్ళిపోతారు చాలామంది. ఇదేంది నాది తగ్గిపోయింది అలా అయితుందని. తగ్గుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు గమనించినట్టయితే ఎవరైనా లావు ఉంటాడు పర్సన్. ఓకే. హెల్తీగా అనిపిస్తాడు. అప్పుడప్పుడు అదే పర్సన్‌ని చూడండి మీరు ఒక 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత బక్కగా అయిపోతాడు అతను. ఆ పర్సన్ ఎలా కనిపిస్తాడు? చిక్కిపోతాడు. చిక్కిపోతుంది. అదే ష్రింక్ అంటారు. దాన్నే ష్రింక్. ఈ ష్రింక్ అయిపోతుంది. ఈ ష్రింకేజ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే ష్రింక్ అవుతుందో ఇది ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది ఒక వయసులో. అతిగా హస్తప్రయోగం చేస్తే, ఓవర్‌గా చేస్తే, ఓవర్ హ్యాండ్ ప్రాక్టీస్, హ్యాండ్ జాబ్ లేకపోతే అది హస్తప్రయోగం చేస్తే కూడా సైజు ష్రింక్ అయిపోతుంది. ఇప్పుడు ష్రింక్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఆ సైజ్ వచ్చేస్తుందా? మళ్ళీ మీరు నార్మల్ సైజ్ రీగెయిన్ చేసుకుంటారా? అనే ప్రశ్న. డెఫినెట్‌లీ వస్తుంది. మన మందులు వాడిన తర్వాత వస్తుంది. 20 రోజుల నుంచి 40 రోజుల లోపల నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క నా పేషెంట్‌కి రెస్పాన్స్ వస్తుంది. అంగం లావు అవుతుంది. టెన్షన్ ఏమి తీసుకోనవసరం లేదు. ఎవరి అంగం అయితే
కానీ హస్తప్రయోగం అతిగా చేస్తూనే ఉంటాను. మళ్ళీ నాకు అది అవుతూనే అంటే లావు అవుతూనే ఉండాలంటే అలా కుదరదు. అది వదలాలి. ఎప్పుడైతే మనకు ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ష్రింక్ అయిన మెడిసిన్స్ స్ ఇవి ఎలా ఉంటాయి అవి? అవి క్యాప్సూల్ రూపంలో ఉంటాయి, టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, హల్వా రూపంలో ఉంటాయి. ఆ మెడిసిన్స్ వాడితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఏజ్, ఏ ఏజ్ అయినా సరే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక 19 ఇయర్స్ అబ్బాయి ఓవర్ మాస్టర్బేషన్ చేస్తున్నాడు. అబ్బాయికి ఏం తెలీదు. స్కూల్ అప్పటి నుంచి చేస్తున్నాడు 14, 15 ఇయర్స్ నుంచి. అతనొచ్చి సార్ నా అంగం చాలా చిన్నగా అయిపోయింది సార్. ఇంతకుముందు అంతే ఇలా ఇలా లావుండే అని చెప్తాడు ఎక్స్‌ప్లెయిన్ చేసి. మరి ఈయన రీగెయిన్ చేసుకోవచ్చా? యెస్. డెఫినైట్‌లీ ఈయనకు వచ్చేస్తది. ఇంకేందంటే అంగం సైజ్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈయనకు. 20 ఇయర్స్‌లో డిసైడ్ అయిపోద్ది అంగం సైజ్ ఎంతుంటదో. హార్మోన్స్ మనం సరిగ్గా చేయొచ్చు ఇక్కడ. బ్లడ్ సర్క్యులేషన్ మనం సరిగ్గా చేయొచ్చు ఇక్కడ. ఎక్సర్సైజ్ చేయొచ్చు. బాడీ రిసెప్టివ్ ఉంటుంది ఇక్కడ. తొందరగా అయిపోతుంది. కానీ ఎవరికైతే ఏజ్ ఎక్కువైపోయిందో ఫర్ ఎగ్జాంపుల్ 30స్‌లో ఉన్నాడు, 40స్‌లో ఉన్నాడు. ఈయన చాలా కష్టపడాల్సొస్తది. ఈయన పోగొట్టుకున్న సైజ్ వస్తది. ఈయనకు కొంచెం తక్కువ ఉన్నా మనం ఎక్కువ చేయొచ్చు ఈయనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు 3.5 ఉందనుకోండి. మనం దీనికి 4 కూడా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయి ఏజ్ తక్కువ. 20 ఇయర్స్ వరకు. ఈయన 30, 40 అంటే ఈయనకు ఒకవేళ 4 ఇంచెస్ ఉందనుకోండి. అంతే. అది అంతే ఉంటుంది. నాకు 5 కావాలి, 6 కావాలంటే కుదరదు. ఒకవేళ 4 పోయి మీకు 2.5, 3 అయిపోయిందనుకోండి. అప్పుడు మనం పెంచొచ్చు. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. సైజు గురించి చాలా అపోహలుంటాయండి. అమ్మాయిలకు ఎప్పుడైనా సైజు మ్యాటర్ అవ్వదు. చాలామంది అమ్మాయిలు కన్‌ఫ్యూజ్డ్ అమ్మాయిలు ఏమైనా చెప్తే ఏమో. ఎందుకంటే నేనేమేమి చూసానంటే ఒక అంటే అంగం చాలా పొడుగుంది. కానీ అమ్మాయి డిస్ప్యూటెడ్ మ్యారేజ్ వరకెళ్ళిపోయింది. లవర్ ఉంటే కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అంటే అలా చెప్పారు నా దగ్గర. ఎందుకు? గట్టితనం రావట్లేదు. అలాగే ఒక అబ్బాయి ఎక్కడో పోయి ఢిల్లీలో ఇంజెక్షన్ తీసుకొనొచ్చాడు. అతని అంగం చూస్తే ఎంత లావుంది. గట్టిగా పడట్లేదు. దీంతో ఏం తెలుస్తుంది? అంగము లావున్నా, అంగము పొడుగున్నా కానీ మ్యాటర్ అవ్వదు. గట్టిగా ఉండాలి. ఎంత ఉండాలి మినిమమ్? 2.5, 3 ఇంచెస్ ఉంటే చాలు. యావరేజ్ మనం చూసేది ఏందంటే అందరికీ ఎరెక్ట్ స్టేట్‌లో 4.5, 5, 5.5 పోతది. అమ్మాయిలకి ఎంత అవసరము? 2.5 అంతే. మాక్సిమం 3 ఎందుకంటే అక్కడే క్లైటోరిస్ ఉంటుంది. అక్కడే జీ స్పాట్ ఉంటుంది. అక్కడే ఏందంటే రాబిడి అవుతుంది వాళ్ళకు. అమ్మాయిలకు. అక్కడే భావిప్రాప్తి వస్తుంది. మరి అన్నెసెసరీ వాళ్ళకు అవసరం లేనిది మీకెందుకు? మీరు దాన్ని ఎంటెందుకు పడుతున్నారు? మీరు దాన్ని ఎరెక్ట్ మంచిగున్నట్టు తీసుకోండి. దేవుడు మీకు ఎంత ఇచ్చాడో అందులో హ్యాపీ ఉండండి. నిదానంగా ఎప్పుడైనా సరే మంచి డైట్ తీసుకొని, నిద్ర మంచిగా పోయి, మీ అంగానికి మంచి అంటే ఒక జెంటిల్ మసాజ్ కూడా ఇస్తే మీరు వీక్లీ వన్స్ కానివ్వండి మంచిగుంటుంది. బాడీ మసాజ్, డ్రాప్స్ యూజువల్లీ వాడతాం కదా మనం. అలాగే అక్కడ కూడా వాడొచ్చు. మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి. మన దగ్గర హల్వాలున్నాయి, క్యాప్సూల్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. అది వాడిన తర్వాత నేను చెప్తున్నాను 20-40 రోజుల్లో మనకు మంచిగా అప్రిషియేట్ చేసేంత రిజల్ట్ వస్తది. 3-4 మంత్స్‌లో కంప్లీట్ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఐ హోప్ ఈ అంగం గురించి సైజ్ అపోహలన్నీ మీ డౌట్స్ క్లియర్ అయినాయి. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.